ఆలయం భూములపై తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని దొంగ ఎంకెపల్లి గ్రామంలో ఆలయ భూములు ఉన్నాయి. పరిగి తాలూకాలో తమకు 1400 ఎకరాల భూమి ఉందని, దేవాలయాల భూములు తమ పేరు మీద అక్రమంగా మార్చుకున్నట్లు ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సంజీవ స్వామి ఆలయ భూములపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆలయ ధర్మకర్త పార్థసారథి సవాలు విసిరారు. రావులపల్లి గ్రామంలో సర్వే నంబర్ 36లో కొందరు కబ్జా చేయడానికి యత్నిస్తే తానే స్వయంగా ఫిర్యాదు చేసి కబ్జా కాకుండా కాపాడినట్లు తెలిపారు. దేవాలయ భూములను కాపాడే వ్యక్తినే తప్పున నాపైన వేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమేనని పార్థసారథి అన్నారు. సర్పంచ్గా 5 సంవత్సరాలు ఉండి గుడిని పట్టించుకున్న వ్యక్తినని, ఇప్పుడు గుడి భూములు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సంజీవ స్వామి అనే దేవాలయం ఒక పురాతన దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ధర్మకర్తలం మేము, మా నాన్నగారు, మా తాతల ముత్తాతల నుంచి రాబడ్డ ఒక ఇది. కాబట్టి ఈరోజు దానికి నిరూపించుకోవడానికి ఇది ఎండోమెంట్ ద్వారా వచ్చిన, మీకు ఎండోమెంట్ ద్వారా ఇచ్చిన ఇది ఒక రాజపూజ పత్రం. ఇది 1910లో మరి దేవాలయ నిర్మాణం కోసమై మరియు నేను ఎండోమెంట్కు అప్లై చేయడం జరిగింది. దాని లోపల మీకు ఆ యొక్క లెటర్స్ చూపిస్తున్నాను. సొంత ఖర్చుతో నేను ఆలయ నిర్మాణం చేసుకుంటానని ఒక స్టాంప్ బాండ్ పేపర్ రాసిన తర్వాత అప్పుడు ఫైల్ మూవ్ అయింది. మళ్ళీ 2026లో 1/1/2026లో మళ్ళీ డిస్మెంటల్ చేసి కట్టుకోమని నిర్మాణం చేయమని ఒక పత్రం వేయడం అనేది ఇది 2 నెలలు అయింది. నాకు వచ్చింది ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారంగా అంతలోపలనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం, మరి కోడ్ విధించడం, మరి కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు ఎలాంటి యొక్క ప్రభుత్వ పనులు చేయకూడదు, అందుకని ఆయన చెప్పడం కానీ దాన్ని ఆపడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. దాని దురుద్దేశం అయితే లేదు. మాకు 1/1/2026 సంవత్సరం లోపల డిస్మెంటల్ చేయడం అని ఆజ్ఞాపత్రం వచ్చింది. నాకు అనుమతి వచ్చింది. అనుమతి వస్తే అప్పుడు ఎలక్షన్ వెంబడే ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ రావడం చిత్రత జరిగింది. కాబట్టి దాని తర్వాత కూడా లేట్ చేయడం జరగలేదు. 283 సర్వే నెంబర్ మరియు ప్రభుత్వ భూమి, అది దేవాదాయ భూమి అని మరి చేయడం. ఎందుకంటే నేను ఒకవేళ అమ్ముకుంటే ఆ భూమిని నేనే అమ్ముకుంటే నేను రైట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. 2024లో ఎంఆర్ఓకు దరఖాస్తు చేసుకున్నాను. 2003 లోపల ఇది అప్లికేషన్ నేను ఈ ఎంఆర్ఓకు నేను ఆఫర్ చేస్తే ఇదివరకు దాని గురించి దాఖలాలు లేవు. అది దాని లోపల 383 సర్వే నెంబర్, అది మా సొంతం పట్టా భూమి. అది దాని మొత్తం 16 ఎకరాల భూమి. అది 8 ఎకరాల పట్టా, 9 ఎకరాల రూపాయలు సంజీవ స్వామి దేవాలయం మా వాళ్ళు ఇచ్చారు. ఇది నా దగ్గర ముంతక బాగుంటుంది. నేను అమ్మినట్లయితే, నేను దాన్ని చేసినట్లయితే, ఆ 9 ఎకరాలు నేను సేల్ చేసినట్లయితే తప్పకుండా నా మీద కక్ష ఇచ్చి ఆ దాని మీద నాకు శిక్ష విధించవచ్చు. కాబట్టి నాకు ఎలాంటి దాని లోపల ఆ 9 ఎకరాలు